నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈ వీడియోలో మీరు వేరుశెనగ గుళ్ళని క్రష్ చేసుకుని పాకం పట్టకుండా లడ్డు ఎలా చేసుకోవాలో చూస్తారు. చాలా సింపుల్గా అంతా కలిపి ఒక 20-25 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం ముందుగా 1 కప్పు వేరుశెనగ గుళ్ళు, సగం కప్పు మెత్తగా చేసి పెట్టుకున్న బెల్లం. ఇలా మెజరింగ్ కప్స్ తీసుకోవాలని ఏం లేదు, మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ కప్స్. 1 కప్పు వేరుశెనగ గుళ్ళు, సగం కప్పు బెల్లం తీసుకోండి. దీన్ని ఒక బాండ్లీలో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. దోరగా వేయించుకోండి, మాడిపోకుండా చూసుకోండి, అప్పుడు లడ్డు టేస్ట్ బాగుంటుంది. కలుపుకుంటూనే ఉండండి, మాడిపోకుండా ఉంటుంది. దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి రూమ్ టెంపరేచర్కి రావాలి. ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి ముట్టుకోవట్లేదు. చూడండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చల్లగా అయింది. ఇలాగా నలిపేసి దీనిపైన ఉన్నంత పొట్టంతా తీసేసేయాలి. ఇది పొట్టు తీసి పెట్టుకున్నది. అక్కడక్కడ 1-2 పప్పులకి పొట్టు ఉంది, పర్లేదు, వదిలేసేయచ్చు అలాగే. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని బరకగా ఒక్కసారి 30-40 సెకండ్స్ పల్స్ చేసుకున్నాను. చూడండి, ఇలాగ బరకగా ఇంకా పప్పులు చాలానే కనిపిస్తున్నాయి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెత్తగా చేసి పెట్టుకున్న బెల్లం దీంట్లో వేసి మళ్ళీ ఇంకొకసారి పల్స్ మోడ్ వాడుకొని ఒక 30 సెకండ్స్ చేయండి. జస్ట్ బెల్లం దాంట్లో కలుస్తుంది, అంతవరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఒక 30 సెకండ్స్ పల్స్ చేస్తే కొద్దిగా అంతా కలిపి పప్పును బెల్లం బైండ్ అయ్యి గోడలకు అంటుకొని ఇలాగ మెత్తగా అవుతూ వస్తుంది. అలాగే ఇంకొక 2-3 సార్లు చేయాలి. చూడండి, ఇంక మెల్లిగా గోడలకి అంటుకుపోవటం మొదలైంది. ఇంకొకసారి ఫైనల్గా చూడండి, మొత్తం ఇంకా ఒక ముద్దలాగా తయారైపోతుంది. దాంట్లోంచి గ్రాడ్యువల్గా కొంచెం నూనె వస్తూ ఉంటుంది వేరుశెనగ గుళ్ళ నుంచి. మనకి ఎక్కడైతే ఆ మిక్స్చర్ని పట్టుకుంటే ఒక లడ్డూ షేప్ ఫామ్ అవుతుందో అక్కడి దాకా చేస్తే సరిపోతుంది. మొత్తం మీద నేను 3 సార్లు చేశాను. ఇక్కడి వరకు ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా గ్రైండ్ చేసినా కూడా నూనె వచ్చేసి నూనెగా అయిపోయి లడ్డు అనేది మనకి చుట్టడానికి రాదు. ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బెల్లం వేరుశెనగ గుళ్ళ పొడి అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి అంతా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇంకా లడ్డూలు చుట్టుకుంటే వేరుశెనగ గుళ్ళు లడ్డు రెడీ. పాకం పట్టడానికి మాకు సరిగ్గా కుదరట్లేదు అన్నవాళ్ళు ఇన్స్టెంట్గా ఇలాగ చేసేసుకోవచ్చు. ఇది 2 వారాలు ఏమీ చెడు వాసన రాకుండా నిల్వ ఉంటాయి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పాక్సిద్ధి కుకరీ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.